మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు డాక్టర్ ఏ మాలతి శ్యామల గారు, ప్రకృతి వైద్య నిపుణులు, నేచర్ క్యూ హాస్పిటల్, బల్కంపేట్, హైదరాబాద్. వారితో మాట్లాడదాం. మేడం నమస్తే. మేడం నమస్తే అండి. కాన్స్టిపేషన్, మలబద్ధకం సాధారణం అయిపోయింది మేడం. చాలా మంది తరచుగా వాడేస్తూ ఉన్నారు, అలవోకగా తీసేసుకుంటున్నారు. ఇది సమస్యే కాదంటున్నారు. అసలు ఈ కాన్స్టిపేషన్ సమస్య ఈ రోజుల్లో ఎక్కువగా పిల్లల్లో, పెద్దవారిలో ఎందుకు వినిపిస్తుంది? సమస్య తెలుసుకున్నాక దానికి సొల్యూషన్ తెలుసుకుందాం మేడం ఒకసారి. కాన్స్టిపేషన్ అనేది ఒక పెద్ద సమస్య. పెద్ద సమస్య కానీ లైట్ తీసుకుంటున్నారు కదా మేడం. చాలా తక్కువ అది. ఎందుకనంటే ప్రకృతి వైద్యంలో అయితే కాన్స్టిపేషన్ ఉంటే అన్ని రోగాలు వాళ్ళు ఉన్నట్టు లెక్క అనమాట. కాన్స్టిపేషన్ ఉంటే కాన్స్టిపేషన్, మలబద్ధకం లేకుండా ఉన్నారు అని అంటే వాళ్ళు చాలా ఆరోగ్యవంతులు. ఓకే, మా దగ్గర చెప్పేవాళ్ళు అనమాట, ప్రభాతే కరదర్శనం అని అంటాం కదా, అసలు ప్రభాతే మలదర్శనం అని అంటారు. సో అంటే లేవగానే నువ్వు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు న్యాచురల్ కాల్స్ కి మీరు వెళ్ళాలన్నమాట. సో తప్పకుండా వెళ్ళాలి అది, లేకపోతే అది మన శరీరంలో ఆ కాన్స్టిపేషన్ అంటే దాని వల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి అని న్యాచురోపతి సర్వరోగ మలావేశం అని మా దగ్గర ఒక ప్రిన్సిపల్ ఒక ఇది ఉంది. సో అట్లాగా కాన్స్టిపేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అది కాన్సన్ట్రేషన్ చేస్తాం మేము ఎక్కువగా. అంటే అలా సులువుగా అయిపోవడం కోసం ఏమైనా టిప్స్ ఉంటాయా మేడం, తెలియజేస్తారా ఇఫ్ పాసిబుల్? అట్లా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఎందుకు వస్తుంది, ఇది చాలా మందికి చిన్న పిల్లల్లో ఎందుకు అవుతుంది అంటే వాళ్ళకి ఒక రకమైనటువంటి లేజీనెస్ ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ చిన్న పిల్లలకి ఆ కమోడు ట్రైనింగ్ అనేటటువంటిది వాళ్ళకి అది ఒక రకమైన భయం ఉంటుంది. సో అదేమైపోతుంది అంటే కంటిన్యూస్ గా అక్కడ లార్జ్ ఇంటెస్టైన్స్ లోపల వచ్చినటువంటిది అది వాటర్ అబ్జర్ప్షన్ ఎక్కువ ఉంటుంది అనమాట అక్కడ. సో ఆ ఫీకల్ మ్యాటర్ లో ఉన్నటువంటి దాని అంతా వాటర్ అంతా అబ్జర్వ్ అక్కడ డ్రైగా ఫామ్ అయిపోతుంది. సో ఎప్పుడైతే డ్రైగా అయిపోతుందో వీళ్ళకి పాసేజ్ ఆఫ్ ద మోషన్ అనేది చాలా హార్డ్ అయిపోతుంది అనమాట, కష్టం అయిపోతుంది. సో అట్లాంటప్పుడు వాళ్ళకి ఏం చేయాలంటే ఫస్ట్ వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వాలి. ఇది భయం లేదు అని పేరెంట్స్ పిల్లలకి ట్రైనింగ్ ఇవ్వాలి. దాని తర్వాత మంచిగా వాటర్ తాగాలి. రోజుకి కనీసము అందరు కూడా, ఇప్పుడు పెద్దవాళ్ళు అయితే 12 గ్లాసుల మంచినీళ్ళు తాగవలసిందే. పిల్లలు వాళ్ళ వయసుని బట్టి వాళ్ళ యొక్క దీని పెరుగుదలను బట్టి వాళ్ళు రోజుకి కనీసం మొత్తం లోపల అర లీటర్ అయినా మంచినీళ్ళైనా తాగాలి. అంటే వాళ్ళు ఇక్కడ ఒకటి గమనించాలండి, మనం తినేటటువంటి ఫుడ్ లో కూడా వాటర్ ఉంటుంది కదా, అది కూడా అబ్జార్ప్షన్ అవుతూ ఉంటుంది అన్నమాట. సో అట్లా కూడా మనం గమనించాలి. చిన్న పిల్లలకైతే మనం ఎలాగో కొంచెం సాలిడ్ గా, సెమీ సాలిడ్ గా పెడతాం, దాని లోపల వాటర్ ఉంటుంది. సో అట్లాగా వాళ్ళ యొక్క ఏజ్ ని బట్టి వాళ్ళ యొక్క వాటర్ తీసుకునేటటువంటి అజంప్షన్ చేసుకొని మనం వాళ్ళకి ఫుడ్ మనం పెట్టడం జరుగుతుంది. సో వాళ్ళకి టాయిలెట్ ట్రైనింగ్ ఒకటి ఇంపార్టెంట్ ఇవ్వాలి, వాటర్ ఒకటి ఇవ్వాలి, మంచి ఫైబర్ ఉన్నటువంటి ఫుడ్ ఇవ్వాలి. ఇవాళ రేపు ఏమొస్తున్నాయి, అన్ని డ్రైడ్ ఫుడ్స్ ఓవెన్ లో పెడుతున్నారు, దానిలో ఉన్నటువంటి వాటర్ అంతా వెళ్ళిపోతుంది, మాడిపోయి అది ఇంకా దానికి జీవం లేనటువంటి ఆహారాన్ని పెడితే ఇంకా వాళ్ళకి జీవం ఎక్కడొస్తుంది? జీవం లేని ఆహారాన్ని ఈ జీవుడికి ఇస్తుంటే ఇంకా అది ఏం లాభం? అది ఇట్ ఈస్ ఆల్రెడీ డెడ్. దాంట్లో అసలు ఏమి ఉండలేదు, ఏమి లేదు. దాంట్లో ఒక ఫైబర్ ఉండదు, ఒక అంటే మొటిలిటీకి కావాల్సినటువంటి ఏ రకమైనటువంటి స్టిమ్యులేషన్ దాని లోపల ఉండదన్నమాట. సో అలాంటి ఆహారాన్ని మనం పెట్టడం జరుగుతుంది. ఇంకొకటి టిండ్ ఫ్రూట్స్, అన్ని కూడా ప్రిజర్వేషన్స్ ఉన్నటువంటి ఫుడ్స్ పెడతారు. అవి ఏంటి, దానికి అడిక్షన్స్ అయిపోతారు. ఎందుకనంటే దానిలో ఉన్న షుగర్కి చిన్నపిల్లలు బాగా అడిక్ట్ అవుతారు అనమాట. ఈ రోజు తిన్నాం కదా, రేపు పొద్దున మళ్ళీ అదే తినాలి, ఆ రకమైన అడిక్షన్స్కి వెళ్ళిపోతారు. సో అట్లాంటి ఫుడ్స్ కూడా మనం పిల్లలకి అవాయిడ్ చేయాలన్నమాట. సో ఇవి అవాయిడ్ చేసుకుంటూ కనుక వస్తే ఆటోమేటిక్గా పిల్లల లోపల కాన్స్టిపేషన్ అనేది రాకుండా ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే వాళ్ళకి రెగ్యులర్గా ఈ టైంకి మీరు వెళ్ళాలని ఎడ్యుకేషన్ చేయాలి. లైక్ బాడీ ట్రైనింగ్ స్టార్టింగ్ నుంచే మనము ఈ పిల్లలకి ఇవ్వాల్సి ఉంటుంది. పెద్దవాళ్ళలో కాన్స్టిపేషన్ అంటే ఫస్ట్ లైఫ్ స్టైల్ మార్చుకోవాలి. ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే వాళ్ళకి ఆహారంతో పాటు నిద్ర సరిగ్గా ఉండాలి. నిద్ర సరిగ్గా లేకపోయేసరికి ఆటోమేటిక్గా తిన్నటువంటి డైజెషన్ ఏదైతే ఉంటుందో, మనం తిన్నాం కదా, ఆ నిద్ర లేకపోయేసరికి హార్మోన్స్ అన్ని ఇంబ్యాలెన్స్ అయిపోతాయి. దాంతో ఎప్పుడైతే హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అయిపోతాయో ఆటోమేటిక్ గా బాడీ అంతా రివర్స్ గేర్ లో వెళ్తుంది. సో
గట్ అనేది- ఫంక్షనింగ్ అనేటటువంటి తగ్గిపోతూ జరగడం అవును. జరుగుతుంది అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలి, లైఫ్ స్టైల్ని మార్చుకోవాలి. లైఫ్ స్టైల్ మార్చుకోవాలని అంటే రాత్రిపూట పడుకోవాలి, పొద్దున పూట లేచి ఉండాలి. ఇప్పుడు ఏమవుతుంది, వయసు వరుస అవుతుంది. పొద్దున పడుకుంటున్నారు, రాత్రి లేస్తున్నారు. ఇది టోటల్ గా రివర్స్ కదా. మనం మొత్తం మారిపోవటం వల్ల ఏమవుతుంది అని అంటే శరీరం అంతా కూడా రివర్స్ గేర్ లోపల వెళ్ళడం జరుగుతుంది. ఆటోమేటిక్ గా రాని రోగం ఏముంటుంది, అన్ని రోగాలు రావడానికి అవకాశం ఉంటుంది. దాని లోపల కాన్స్టిపేషన్ అనేది ముఖ్యంగా మనం ఎక్కువగా అందరిలో మనం చూస్తూ ఉంటాం. సో ఇది ఇంకొక కారణం ఏంటి అని అంటే డయాబెటీస్ లో ఉన్న వాళ్ళలో కూడా కాన్స్టిపేషన్ వస్తూ ఉంటుంది. ఇంకొకటి వయసు పెరిగేటటువంటి దానిలో కూడా ఏమవుతుందంటే ఇంటెస్టైన్స్ యొక్క మొటిలిటీ అనేది కొంచెం తగ్గిపోతూ ఉంటుంది అనమాట. సో ఆ ఇంటెస్టైన్స్ మొటిలిటీ తగ్గిపోతూ ఉంటే వాళ్ళల్లో కూడా కాన్స్టిపేషన్ మనం ఎక్కువగా తరచుగా చూస్తూ ఉంటాము. సో వాళ్ళకి బాధపడుతూ ఉంటారు. అట్లాంటి వాళ్ళకి ఏం చేస్తామంటే మేము ఎనిమా ఇవ్వడం జరుగుతుంది. సో మళ్ళీ హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ఒక రకంగా ఎనిమా ఇస్తాము, మామూలుగా ఎవరికి ఏమీ లేనటువంటి వాళ్ళకి ఎనిమా ఇస్తామంటే వాటిలో మొటిలిటీని ఇంక్రీజ్ చేస్తాము, రిఫ్లెక్స్ని ఆ డిఫికేషన్ రిఫ్లెక్స్ ని మనం పెంచడం జరుగుతుంది అనమాట. అప్పుడు టైంకి వాళ్ళకి మోషన్ పాసేజ్ అనేటటువంటిది జరుగుతూ ఉంటుంది. అంటే ఇక్కడ మొత్తానికి మనకి క్యూర్ అవ్వడానికి మెడికేషన్ వాడతారా, ఫుడ్ ద్వారానా, లైక్ ఎక్సర్సైజ్ అలాంటివి దేని ద్వారా తగ్గిస్తారు ఇంకా ఈజీగా? ఓన్లీ ఫుడ్ మార్గం అంటారా? ఫుడ్ ఒకటి, మార్గం ఒకటి, దాంతో పాటుగా ట్రీట్మెంట్స్ ఒకటి ఇస్తామన్నమాట. ఇక్కడ ఏంటంటే ఎనిమా ఇస్తాము, మట్టి పట్టీలు ఇస్తాము, మడ్ ప్యాక్స్ ఇస్తాము, డైరెక్ట్ మడ్ అప్లికేషన్ టు ది అబ్డామిన్ పార్ట్ లో ఇస్తాము. దాని తర్వాత హిప్ బాత్ అనేది ఒక ట్రీట్మెంట్ ఇస్తాము అన్నమాట. హిప్ బాత్ అంటే ఓన్లీ కట్టి స్నానం అని అంటారు. అది నీళ్ళల్లో మాత్రమే ఉండేటటువంటి విధంగా చూసి అట్లా ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. కటి స్నానం చేస్తాం. అది చేయలేనటువంటి వాళ్ళకి ప్రత్యామ్నాయంగా వేరే గ్యాస్ట్రో హిపాటిక్ ప్యాక్స్ అని, జిహెచ్ ప్యాక్స్ అని, అట్లా ప్యాక్స్ అన్ని వేసి అట్లా ట్రీట్మెంట్ ఇస్తాం. ఇది కాకుండా వాళ్ళకి ఎక్సర్సైజ్ అనేటటువంటిది కూడా మనం ఎక్సర్సైజ్ అంటే మన గట్ సిస్టమ్ కి సంబంధించినటువంటి ఎక్సర్సైజెస్ ఏముంటాయో అవి మనం చెప్పడం జరుగుతుంది అన్నమాట. ఇంకా వాళ్ళకి ఇది కాకుండా డైట్ ఒకటి, ఇది ఇంకా ఒకటి ఏం చేస్తామంటే డ్రై ఫ్రూట్స్ లోపల అంజీర్ అని ఒక తెలుసు కదా, సో డ్రై ఫ్రూట్స్ అన్ని, అంజీరే కాదు డ్రై ఫ్రూట్స్ అన్ని కూడా నీళ్ళల్లో నానబెట్టుకొని తినమని చెప్తాం. సో దానిలో ముఖ్యంగా అంజీర్ అనే ఫ్రూట్ ని నీళ్ళలో నానబెట్టుకొని నెక్స్ట్ డే మార్నింగ్ ఆ నీళ్లు ప్లస్ ఆ ఫ్రూట్ కనుక తింటూ ఉంటే ఈ రోజు తినగానే రేపు పొద్దునకే కాన్స్టిపేషన్ పోదు, మెల్ల క్రమంగా అది తగ్గుతుంది. ఎందుకంటే అంజీర్ అనే దాని లోపల మేము ఇది ఎక్కువగా అడ్వైస్ చేస్తుంటాం పేషెంట్స్ కి, దానివల్ల ఫలితాలు ఉన్నాయి. ఇప్పటివరకు అది సైంటిఫిక్ గా కూడా స్టడీ చేయడం జరిగింది అనమాట. సో అంజీర్ ఏం చేస్తుందంటే మొటిలిటీని బాగా పెంచుతుంది. దాని ఫైబర్ ఉండటం వల్ల థిక్ సాలిడ్నెస్ అనేటటువంటి ఫార్మేషన్ అనేటువంటి బాగా మంచిగా జరుగుతుంది అనమాట. ఇది కాకుండా ఫైబర్ ఎక్కువగా ఉన్న ఫుడ్స్ అంటే ఆకుకూరలు పెట్టడము, దాని తర్వాత ఫ్రూట్స్ ఎక్కువగా వైటమిన్స్ లోపం లేకుండా ఉంటే ఫ్రూట్స్, సలాడ్స్ అలాంటివన్నీ పెట్టడము, అట్లాంటివన్నీ చేస్తాం మనం. క్లారిటీ ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు అందరికీ కూడా ధన్యవాదాలమ్మా. నమస్కారం.